ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పాలిటిక్స్ అనేది ఏదైతే గతంలో ఎవరైతే మాట్లాడారో సో వాళ్ళందరూ రాజకీయ సన్యాసం చేయబోతున్నారు అన్నట్టుగానే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ నేమ్ కొడాల నాని గారు పేరు అనేది బయటకొస్తుంది. కొడాల నాని గారు నెక్స్ట్ అనేది ఇంకా రాజకీయం నుంచి మొత్తం దూరం అవుతారు. ఎందుకంటే లాస్ట్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్స్‌లో ఆయనకి నో డాట్ ఒక లిమిట్‌లెస్ లేకుండా మాట్లాడారు. ఇంకోటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు. ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు కొడాల నాని గారు రాజకీయ సన్యాసం చేశారన్నట్టుగానే చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత ఎత్తి ఫస్ట్ ఇసిరేసింది కొడాలనే కదా బయటికి. మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంకరేజ్ చేశారుగా. టికెట్ ఇవ్వడం వేరు. అరే టికెట్ ఇది 2 ఒకటే కదా! ఇలా తిట్టారు అలా కాదు, అందరికీ ఇచ్చారు కదా టికెట్లు. అక్కడికి ఎగేసుకున్న వంశీకి కూడా ఇచ్చారు కదా, ఏం లాభం? వీళ్ళు ఏం చేస్తారు చెప్పమన్నారు సార్. కట్రాయలతో పరిగెట్టిస్తాం, ఎర్ర బుక్కు, తొక్క తోటకూర కబుర్లు చెప్పారు కదా. అవును. ఏ కొలవాటు వస్తుంది కులం చెప్పండి. ఓకే. రాజకీయ సన్యాసం చేసుకున్నారు, 6 నెలలు బట్టి సైలెన్స్ గా నోటు మీద వేలేసుకుని చిన్నపిల్లలా కూర్చున్నాడు. ఈ పకుడి కబుర్లు మాకెందుకు? ముందు పేలిన పేలాపనలేంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇంకా పూర్తిగా విరమించుకోండి. ఇప్పుడు 6 నెలలు బట్టి ఇంట్లో కూర్చున్నాడు కొడాలి. నేను మాట మంతి లేకుండాను బయటకు వచ్చి రాజీనామా చేస్తానంటే ఇంట్లో కూర్చుంటేనేటి అసలు మాట్లాడకుండా ఉంటాడు. ఎవడికోపేకం? ఓకే, ఎవడికోపేకం చెప్పండి. సరే రాజకీయాలు చేద్దాం అనుకున్నప్పుడు మాట భాష కరెక్ట్గా ఉండాలి. లేవు, ఓ ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఇంట్లో కూర్చోబెట్టాడు ఆయన, తర్వాత టికెట్ ఇచ్చాడు మారుతామో అని, గెలవలేదు, ఇంట్లో కూర్చోనంటే కూర్చో. ఓ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు పేర్లు నోరు ఇప్పుడు ఎందుకు పెగలట్లే? ఇప్పుడు భయంతో కూడిన పెరిగితనమా జడ్డితనమా? మరి అప్పుడు ధైర్య సాహసాలు కదా. అంటే వెనకాతలు కూడా ఆచ్ఛాదన ఇస్తే ప్రతి ఒడు చెలరైపోతాడు అన్నమాట. ఆచ్ఛాదన లేనప్పుడు పంచేతలు మూసుకుని కూర్చుంటాడు అన్నమాట. ఇంకంతకన్నా ఇంకేముంది? అవును సార్. ఆ మాటకు వస్తే పేరు నాని గారు చక్కగా అదే పని కంటిన్యూ చేసుకుంటాడు, మాట్లాడుతున్నాడు. ఆ బండాలు వేసినా మాట్లాడతాడు కదా. వీళ్ళకి కొంతమందే మాట్లాడుతున్నారు అంటే పేర్ని నాని గారు, ఇప్పుడు రోజా గారు ఇప్పుడు బయటకు వస్తున్నారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకా కొడాల నాని గారు, వంశీ గారు, ఇంకోటంటే అనిల్ కుమార్ గారు, ఇంకా చెప్పుకొని కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ బయటకు రాని పరిస్థితి అని అంటున్నారు. ఇది 6 నెలలకి ప్రజలతో సైతం నాయకులందరూ వచ్చారు కదా. ఇంక దీనికే తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు వెనకాల కొత్త ఎస్పీ వచ్చాడను, అయితే అలాగే ఊరు వెళ్ళి ఒకరిని పరామర్శించాడు, ఇలా పక్కదారి పాటలు మీరు పడుతుంటే మొత్తం అందరూ బయటకు వచ్చి ఎలాగుంటుంది? మొత్తం రావాలి కదా సార్. దేనికి రావాలి? వస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా వస్తారు. ఒకే రోజు 6 నెలల టైం కూడా కాకుండానే ఇంత ప్రజా ఉద్యమాలు లేపే ఇంత కార్యక్రమం తెరలేపిన తర్వాత మీరు ఇంకా బయటికి రావాలంటే ఇంకేమైనా వీళ్ళకి ఉక్కిరిబిక్కిరి అయిపోరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.